అండి ఈరోజు అయితే మేము బాలాపూర్ గణేష్ దగ్గరికి వచ్చాము. 100 రూపాయలు అండి కొంటావా? ఏం చేస్తావు? నెట్కేసుకొని కొట్టుకుంటాం. వెళ్తున్నా చెప్పులు ఇప్పవా? అవును గైస్, ఇప్పుడే చెప్పులు అయితే ఇప్పినాం గైస్. మమ్మీ వెళ్ళొచ్చులకు చెప్పులు గోవింద్ అయితే ఏం చేస్తాం మమ్మీ? పాదయాత్ర, పాదాల మీద నడిచే యాత్ర. ఈ బాలాపూర్ గణేష్కి అయితే ప్రతి ఇయర్ ఒక్కొక్క సెట్ వేస్తారనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి స్వర్ణగిరి సెట్ అయితే వేసిరు. లాస్ట్ ఇయర్ అయితే అయోధ్య సెట్ అయితే వేసిరు. సో స్వర్ణగిరి సెటప్ అయితే చూడ్డానికి కూడా చాలా బాగుందన్నమాట. నిజంగా రియలిస్టిక్గా అయితే ఫీలింగ్ వచ్చింది. ఈ సెట్ ఒక ఎత్తు అయితే మళ్ళీ గణేషుని చూడడం అయితే ఇంకొక ఎత్తు అనమాట బాలాపూర్ గణేష్లో. సో బాలాపూర్ గణేష్ అయితే మెయిన్గా లడ్డూకి ఫేమస్ కదా. సో లడ్డు అయితే 21 kgs ఉంటుంది. అండ్ అదైతే ప్రతి ఇయర్ 50-60 lakhsలో అయితే వెళ్తుంది అనమాట. సో మార్నింగ్ ఆ టైంకి అయితే 15 minutesలో అట్లా అయిపోతుంది దర్శనము. కానీ ఈవినింగ్ మధ్యాహ్నం ఆ టైంకి అయితే ఒక 45 minutes లోపు టైం పడుతుంది అనమాట. గైస్ మా అమ్మ అయితే చాలా బిజీ పర్సన్ అనమాట. ఎప్పుడు కాల్స్ మాట్లాడుతూనే ఉంటుంది గైస్. చూడండి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కాల్స్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మన ఫేవరెట్ ఘట్టం ప్రసాదం అనమాట. శనగలు పెట్టారు అన్నమాట, చేత్తోనే పెట్టారు. సో లెట్స్ సీ. చెప్పులు అయితే ఎక్కడ పెట్టామో అడ్రస్ మర్చిపోయాం గైస్. సో దానికోసమే ఎత్తుకుడింగ్ అనమాట. అరగంట నుంచి తిరుగుతున్నాం, చెప్పులు అయితే దొరకట్లేదు. ఏడ పెట్టాము తెలిసిందనమాట. చెప్పులు ఏడ పెట్టాము అది కూడా మా మమ్మీ బెండకాయ ఎక్కువ తింటది కాబట్టి మమ్మీ చెప్పింది. చిన్నపిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళకైతే పండగ అనమాట. ఏది చూసినా 100 రూపీస్ అని అయితే అరుస్తున్నారు. తిండి కూడా చాలా ఉన్నాయి. షాపింగ్ చేసే వాళ్ళకి పండగ మా మమ్మీ కొనదు గైస్, కానీ చూస్తుంది. అదే మా మమ్మీ స్పెషాలిటీ అనమాట. టైం పాస్ చేయడంలో ఫస్ట్ మమ్మీకి అంత ఏది నచ్చదు. గంట సేపు ఎత్తిన తర్వాత బాగుంటుంది. చూడండి ఆ షాప్ వాడికి కూడా పిచ్చిలు ఎత్తుంది. అందరిలా పెద్ద షాపింగ్ అంటే పిచ్చి కాదు. సో తిండి అన్న కనీసం తినాలి కదా అనేసి మేమైతే మసాలా తీసుకుంటాం. అందరూ అయితే నన్నే చూసినారు అనమాట షూట్ చేసినందుకు. మురుమురా అయితే మా ఫేవరెట్ అనమాట. నేను మా మమ్మీ ట్యాంక్ బండ్కి వెళ్ళిన ప్రతిసారి ఇది తినకుండా అయితే రామన్నమాట. సో మేము బాలాపూర్ గణేష్ నుంచి మళ్ళీ బడంగపేట్ గణేష్ని అయితే దర్శించుకోవడానికి వచ్చినాము. చాలా దగ్గర నుంచి దర్శనం అయితే అయింది. ప్రసాదం అయితే ఇక్కడ దొరకాలంటే ఒక యుద్ధమే చేయాలన్నమాట. మనకైతే అంత సీన్ లేదు. మా మమ్మ అయితే వెళ్ళి తీసుకొస్తుంది ప్రసాదం. ఇట్లాంటి వాటిలో మమ్మీ కొంచెం చురుకు ఎక్కువ అనమాట. సో ప్రసాదం మమ్మీ తెస్తుంది, అప్పుడు తింటాం. అయితే మేము వీడియో ఏం చేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.